ఈ డీటెయిల్స్ మెయింటైన్ చేస్తేనే మనకి ఇక్కడ కంట్రోలింగ్ ఏరియా క్రియేట్ చేయడానికి సిస్టమ్ అలా చేస్తుంది. వాయిస్ కొంచెం క్లారిటీ లేదన్న. ఇప్పుడు వినిపిస్తుందా? ఓకే. ఓకే. సో కంట్రోలింగ్ ఏరియా ఇక్కడ ఉంది కదా, మెయింటైన్ కంట్రోలింగ్ ఏరియా. ఇది డిఫైన్ చేయాలని అంటే మనం అక్కడ OBY6 సెట్టింగ్ అనేది అవసరం మనకి. ఓకేనా? ఓకేనా? ఇక్కడ ఏం చేస్తామంటే మనము కంట్రోలింగ్ ఏరియా మనం కంపెనీ కోడ్ లాగానే తీసుకున్నాం కాబట్టి 3355 ఇచ్చాము. టాటా కెమికల్స్ కంట్రోలింగ్. ఇక్కడ కంపెనీ కోడ్ కంట్రోలింగ్ ఏరియా సేమ్ as కంపెనీ కోడ్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నాము. కరెన్సీ టైప్ 10, కరెన్సీ INR, చార్ట్ ఆఫ్ అకౌంట్స్ INT, ఫిజికల్ ఇయర్ వేరియంట్ V3 చేసినాం. ఓకే, ఇది ప్యూర్లీ FI సెట్టింగ్ మనం చేయం. కాకపోతే మన ట్రాన్సాక్షన్కి FI MM లో అవసరం పడుతుంది కాబట్టి అది చేయాల్సి వచ్చింది. ఓకే, ఈ కాస్ట్ సెంటర్ ఇది నేను స్పెషల్ ప్రొక్యూర్మెంట్స్ వచ్చినప్పుడు అప్పుడు మనం డిఫైన్ చేద్దాం ఇది. సో ఇంకా డెఫినేషన్ పార్ట్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా మీకు? అదే నాకు కొంచెం అదే ప్లాంట్ ఎలా డిఫైన్ చేయాలి అది చెప్తాను ఇంద్ర. నువ్వు నిన్న క్లాస్ అది నీకు వినిపిలే కదా, నేను చెప్తాను అది. 8:30కి మళ్ళీ మనం కంటిన్యూ చేద్దాము. సో యా సాయి, హరి, మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయి దీంట్లో డెఫినేషన్ పార్ట్లో? ఏం లేదన్నా. సో మనం ఏది కొత్తగా క్రియేట్ చేసినా కానీ అది మనం డెఫినేషన్ పార్ట్లో క్రియేట్ చేస్తాము. దాన్ని అసైన్మెంట్ వచ్చేసి మనం ఇక్కడ అసైన్మెంట్లో అసైన్ చేస్తాము. ఓకేనా? సో ఇవాళ మనం అసైన్మెంట్ చూసాము. నిన్న డిఫైన్ చేశాం కదా కంపెనీ ప్లాంట్. సో నేను ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక క్లయింట్ తీసుకున్నాను. ఆ క్లయింట్కి ఒక కంపెనీ తీసుకున్నాను, టాటా కెమికల్స్ అని. ఆ టాటా కెమికల్స్ కంపెనీ కింద 2 ప్లాంట్లు తీసుకున్నాను, టాటా ఫర్నెస్ 1, టాటా ఫర్నెస్ 2. ఆ ప్లాంట్ కింద 2 స్టోరేజ్ లొకేషన్స్, ఒకటి రా మెటీరియల్ స్టోరేజ్ లొకేషన్, ఇంకోటి ఫినిష్ ప్రోడక్ట్ స్టోరేజ్ లొకేషన్. పర్చేజ్ ఆర్గనైజేషన్ వచ్చేసి టాటా ఫర్నెస్ పర్చేజ్ ఆర్గ్, ఇక్కడ టాటా ఫర్నెస్ పర్చేజ్ ఆర్గ్ 3366, 3355 తీసుకున్నాను. ఓకే, పర్చేసింగ్ గ్రూప్ వచ్చేసి ఇక్కడ 335, 336 తీసుకున్నాను. సో ఇది వచ్చేసి ఇదొక సెట్ ఆఫ్ ప్లాంట్ సెట్టింగ్స్, ఇది ఇంకొక ప్లాంట్ సెట్టింగ్స్ ఇది. ఓకే, కాకపోతే ఈ 2 ప్లాంట్స్ అనేటివి ఒకే కంపెనీ కోడ్ కింద ఉన్నాయి. ఓకేనా? సో రియల్ టైంలో ఏమవుతుందంటే ఇట్లా ఒక కంపెనీ కోడ్ కింద మల్టిపుల్ ప్లాంట్స్ ఉంటాయి. దగ్గర 30 to 40 ప్లాంట్స్ కూడా ఉంటాయి ఒక్కొక్కసారి. అవన్నీ ఒకే కంపెనీ కోడ్ కిందకి వస్తాయి. దాని ప్రాఫిట్ అండ్ లాస్ అన్నీ ఒకే కంపెనీ కోడ్ కింద బుక్ అవుతాయి. ఓకేనా? నేను ఫర్ ఎగ్జాంపుల్ నేనైతే ఇక్కడ 2 ప్లాంట్స్ తీసుకున్నాను ఇక్కడ. ఓకే, ఇవాళ అసైన్మెంట్ చూసాము. అసైన్మెంట్ ఎందుకు చేస్తామంటే ఇప్పుడు మనము ఇండివిజువల్గా ఒక షెల్ లాగా క్రియేట్ చేసాము. అండ్ క్లయింట్ క్రియేట్ చేసినాము, కంపెనీ కోడ్ క్రియేట్ చేసినాము, ప్లాంట్ క్రియేట్ చేసినాము, స్టోరేజ్ లొకేషన్ క్రియేట్ చేసినాము, పర్చేజ్ ఆర్గ్ క్రియేట్ చేసినాము. కానీ ఇది ఏది దేని కింద అనేది మనం ఇంకా డిఫైన్ చేయలేదు. ఆ పార్ట్ వచ్చేసి మనం అసైన్మెంట్లో చూస్తాము. సో ఈ క్లయింట్కి ఈ కంపెనీ కోడ్ అసైన్ చేయాలి, ఈ కంపెనీ కోడ్కి ప్లాంట్ అసైన్ చేయాలి. ప్లాంట్ స్టోరేజ్ లొకేషన్ క్రియేట్ చేసినప్పుడే బై డిఫాల్ట్ ప్లాంట్ అసైన్మెంట్ అయి ఉంటుంది. మనం స్టోరేజ్ లొకేషన్ క్రియేట్ చేస్తే కంపల్సరీ ప్లాంట్ అడుగుతుంది, అప్పుడే ఇది బై డిఫాల్ట్ అసైన్మెంట్ అవుతుంది. తర్వాత పర్చేస్ ఆర్గనైజేషన్ని మనం కంపెనీ కోడ్కి అసైన్ చేయాలా లేకపోతే ప్లాంట్కి అసైన్ చేయాలా అనేది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పర్చేసింగ్ ఆర్గనైజేషన్స్ ఉంటాయి. సో దాన్ని బట్టి పర్చేస్ ఆర్గనైజేషన్ అసైన్ చేయాలి. సో అది వల్ల మనం చూద్దాం. మీకు మధ్యలో వాయిస్ ఏమైనా బ్రేక్ అయినా కానీ డిస్టర్బెన్స్ వచ్చినా కానీ ఇమ్మీడియట్లీ చెప్పండి, లేకపోతే వాట్సాప్లో పింగ్ చేయండి.
సో ఇక్కడ డెఫినేషన్ పార్ట్ తర్వాత మనకి ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్లో అసైన్మెంట్ ఉంది. అసైన్మెంట్లో ఏం చేస్తామంటే సేమ్ మళ్ళీ ఫైనాన్షియల్ సేమ్ ఇక్కడ ఎన్ని మాడ్యూల్స్ ఉన్నాయో ఈ కింద కూడా అవే మాడ్యూల్స్ కనిపిస్తాయి మనకి. ఓకే, ఫైనాన్షియల్ అకౌంటింగ్, అసైన్ కంపెనీ కోడ్ టు కంపెనీ. అసైన్ కంపెనీ కోడ్ టు కంపెనీ అన్నప్పుడు ఈ 46 యూజర్ 29 ఎవరో లాగ్ చేసి పెట్టారు ఇది. మనకు కాదు కదా, మీది కాదు కదా ఇది 46 యూజర్స్ 29. లాక్ పెట్టుకుంటే అసలు ఏం చేంజ్ చేయడానికి ఉండదా అన్న? లాక్ పెట్టుకుంటే చేంజ్ చేయడానికి ఉండదా? లాక్ పెట్టలేదు అతను సేమ్ పేజ్ వాడుతున్నాడు. మనం ఏదైతే పేజ్ ఎంటర్ చేసామో ఓపెన్ చేసామో ఓకే అదే స్క్రీన్ అతను వాడుతున్నాడు. సో అందుకోసం ఇది కూడా సెషన్ లాక్ అని వస్తుంది. ఇప్పుడు నేను ఆయన ఫోర్స్గా క్లోజ్ చేసినాను. ఓకే ఓకే, ఇక్కడ మన కంపెనీ కోడ్ వచ్చేసి 3355. కంపెనీ కోడ్ 3355కి 33355 ఇక్కడ అసైన్మెంట్ చేస్తాం. క్లయింట్ వచ్చేసి మనకు 33355 కదా, దీనికి అసైన్మెంట్ అవుతుంది. ఓకే, ఇది ఈ అసైన్మెంట్ మీరు చేశారా ఎవరైనా? కింద నేను చేశాను 33366 అని. ఇది నువ్వు చేసావా? ఓకే ఓకే అంటే జస్ట్ అవి మాత్రం డిఫైన్ చేశాను అంతే. ఓకే ఓకే కంపెనీ కోడ్ క్లయింట్ అవి మాత్రం డిఫైన్ చేశాను. ఓకే, ఇంకొకటి కంపెనీ కోడ్ టు కంపెనీ కంట్రోలింగ్ ఆల్రెడీ మనం చేసాం. నా బ్యాక్గ్రౌండ్ ఏదో వాయిస్ వస్తుంది అన్న. నా దగ్గర కాదు. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఫైనాన్షియల్ అకౌంటింగ్ అయిపోయాక అసైన్మెంట్లో కంట్రోలింగ్లో అసైన్ కంపెనీ కోడ్ టు కంట్రోలింగ్ ఏరియా. ఓకే, ఇక్కడ మన కంట్రోలింగ్ ఏరియా వచ్చేసి 3355 అసైన్మెంట్ ఆఫ్ కంపెనీ కోడ్. ఇక్కడ న్యూ ఎంట్రీస్ మన కంపెనీ కోడ్ 3355. సో ఎవరో సాయి ప్రాక్టీస్ అని అన్నారు, దాంట్లోనే అసైన్ చేద్దాం ఈ టీఆర్ని. ఓకే, ఇక్కడ ఏం చేసాము, అసైన్ కంపెనీ కోడ్ టు కంట్రోలింగ్ ఏరియా. కంట్రోలింగ్ ఏరియాకి కంపెనీ కోడ్కి అసైన్మెంట్ చేసాము కంట్రోలింగ్ పార్ట్లో. లాస్ట్ జనరల్లో అసైన్ ప్లాంట్ టు కంపెనీ కోడ్. ఇక్కడ మనము ప్లాంట్ క్రియేట్ చేసినాము. ఈ ప్లాంట్ని ఈ కంపెనీ కోడ్కి అసైన్ చేసినాము. ఎందుకంటే ఇది కంపెనీ కోడ్లో ఈ ప్లాంట్ ఉంది కాబట్టి సిస్టమ్కి మనము డిఫైన్ చేస్తే కానీ అర్థం కాదు. సో ఇక్కడ అసైన్ చేయాలి మనం ఈ కంపెనీ కోడ్కి ఈ ప్లాంట్కి. అసైన్ ప్లాంట్ టు కంపెనీ కోడ్. న్యూ ఎంట్రీస్ కంపెనీ కోడ్ వచ్చేసి 3355, ప్లాంట్ వచ్చేసి 3355. మెటీరియల్ మేనేజ్మెంట్ ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పర్చేజ్ ఆర్గనైజేషన్స్ అని అన్నాం.
సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పర్చేజ్ ఆర్గనైజేషన్ అని ఎట్లా డిఫైన్ అవుతాయంటే ఎస్ఏపిలో దీని అసైన్మెంట్ బట్టి డిఫైన్ అవుతుంది. సో దీన్ని కంపెనీ కోడ్కి అసైన్ చేసామనుకో కంపెనీ స్పెసిఫిక్ పర్చేజ్ ఆర్గనైజేషన్ అవుతుంది. ప్లాంట్కి అసైన్ చేసామనుకో ప్లాంట్ స్పెసిఫిక్ పర్చేజ్ ఆర్గనైజేషన్ అవుతుంది. ఏదైనా ప్లాంట్కి స్టాండర్డ్ పర్చేజ్ ఆర్గనైజేషన్గా అసైన్ చేసామనుకో అది స్టాండర్డ్ పర్చేజ్ ఆర్గనైజేషన్ అవుతుంది. ఇక్కడ పర్చేజ్ ఆర్గనైజేషన్ టు రెఫరెన్స్ పర్చేజ్ ఆర్గనైజేషన్ అయినప్పుడు 2 పర్చేజ్ ఆర్గనైజేషన్స్ ఉంటాయి కంపెనీకి. ఆ కంపెనీలో ఉన్న 2 పర్చేజ్ ఆర్గనైజేషన్లో ఒక పర్చేజ్ ఆర్గనైజేషన్ ఇంకొక పర్చేజ్ ఆర్గనైజేషన్కి అసైన్ చేస్తాం. దాన్ని రిఫరెన్స్ పర్చేజ్ ఆర్గనైజేషన్ అంటాము. ఇది కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది, నేను క్లియర్గా చెప్తాను. ఇది మళ్ళీ కంపల్సరీ ఇంటర్వ్యూలో కంపల్సరీ ఒక క్వశ్చన్ అడుగుతాడు. పర్చేజ్ ఆర్గనైజేషన్ అంటే నేను చెప్పాను కదా, ఏ పర్చేజ్ ఆర్గనైజేషన్ ఈజ్ ఆర్గనైజేషనల్ యూనిట్ అండర్ కంపెనీ ఆర్ ఎ ప్లాంట్ దట్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ ద ప్రొక్యూర్మెంట్ యాక్టివిటీస్. ఏవైనా మనం ప్రొక్యూర్మెంట్ చేయాలనుకున్నప్పుడు పర్చేజ్ ఆర్గనైజేషన్ నుంచి చేస్తాం అకార్డింగ్ టు ద రిక్వైర్మెంట్స్. ఇట్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ ఎక్స్టర్నల్ ప్రొక్యూర్మెంట్. మనం బయట నుంచి కొన్నప్పుడు బయట వెండర్ నుంచి కొన్నప్పుడే ఈ పర్చేజ్ ఆర్గనైజేషన్ మనం వాడతాం. ఓకే, సో ఇక్కడ అసైన్మెంట్లో టైప్స్ ఆఫ్ పర్చేజ్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. టైప్స్ ఆఫ్ పర్చేజ్ ఆర్గనైజేషన్లో ఎన్ని టైప్స్ ఉన్నాయంటే ప్లాంట్ స్పెసిఫిక్ పర్చేజ్ ఆర్గనైజేషన్ ఉంది, కంపెనీ స్పెసిఫిక్ పర్చేజ్ ఆర్గనైజేషన్ ఉంది, స్టాండర్డ్ పర్చేజ్ ఆర్గనైజేషన్ ఉంది, రిఫరెన్స్ పర్చేజ్ ఆర్గనైజేషన్ ఉంది, ఇంకోటి సెంట్రల్ పర్చేజ్ ఆర్గనైజేషన్ ఉంది. 5 పర్చేజ్ ఆర్గనైజేషన్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పర్చేజ్ ఆర్గనైజేషన్ ఉంటాయి. 5 ఉన్నాయి యూజువల్గా. ఆ 5లో దేనిది ఏం సిగ్నిఫికెన్సో ఇక్కడ చూద్దాం. సపోజ్ ప్లాంట్ స్పెసిఫిక్ పర్చేజ్ ఆర్గనైజేషన్ అన్నప్పుడు పర్చేజ్ ఆర్గనైజేషన్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ పర్చేసింగ్ యాక్టివిటీస్ ఆఫ్ ద ప్లాంట్. ఇన్ దిస్ కేస్ పర్చేజ్ ఆర్గనైజేషన్ విల్ బి అసైన్ టు ప్లాంట్ అండ్ కంపెనీ కోడ్. సో ప్లాంట్ స్పెసిఫిక్ పర్చేజ్ ఆర్గనైజేషన్ అన్నప్పుడు మనం ఇక్కడ ఏం చేస్తామంటే పర్చేజ్ ఆర్గనైజేషన్ని, ప్లాంట్ని, కంపెనీ కోడ్ని ఫస్ట్ ఏం చేస్తాము, అసైన్ పర్చేజ్ ఆర్గనైజేషన్ టు కంపెనీ కోడ్ అసైన్ చేస్తాము. ఓకే, ఇక్కడ ఆల్రెడీ మన పర్చేజ్ ఆర్గనైజేషన్ 3355 ఉంది, కంపెనీ కోడ్ 3355 చేస్తున్నాము. ఓకే, పర్చేజ్ ఆర్గనైజేషన్ ని కంపెనీ కోడ్కి అసైన్ చేసాము. అదే పర్చేజ్ ఆర్గనైజేషన్ ని మళ్ళీ ఆ ప్లాంట్కి కూడా అసైన్ చేస్తే, ఏదైనా ఇండివిజువల్ ఒక ప్లాంట్కి అసైన్ చేస్తే 355 ప్లాంట్ 3355. ఆ పర్చేజ్ ఆర్గనైజేషన్ ఏమంటారంటే ప్లాంట్ స్పెసిఫిక్ పర్చేజ్ ఆర్గనైజేషన్ అంటారు. ఎందుకంటే ఈ యొక్క పర్చేజ్ ఆర్గనైజేషన్ ఓన్లీ రెస్పాన్సిబుల్ ఫర్ 3355 ప్లాంట్కే. ఇక్కడ మనము ఈ ప్లాంట్కు అసైన్ చేసాము, కంపెనీ కోడ్కి అసైన్ చేసాము. ప్లాంట్కు కంపెనీ కోడ్కు ఏదైనా ఒక పర్చేజ్ ఆర్గనైజేషన్ అసైన్ చేస్తే ఆ పర్చేజ్ ఆర్గనైజేషన్ ప్లాంట్ స్పెసిఫిక్ పర్చేజ్ ఆర్గనైజేషన్ అంటారు. అప్పుడు ఈ 3355 పర్చేజ్ ఆర్గనైజేషన్ నుంచి సేమ్ కంపెనీ కోడ్లో ఇంకొక ప్లాంట్ ఉంది 3366, దీని నుంచి మనం ప్రొక్యూర్మెంట్ యాక్టివిటీస్ చేయాలంటే సిస్టమ్ అలో చేయదు. ఎందుకంటే ఈ యొక్క పర్చేజ్ ఆర్గనైజేషన్ ఓన్లీ స్పెసిఫికల్లీ అసైన్డ్ ఫర్ 3355 ప్లాంట్. ఓకే, ఈ పర్చేజ్ ఆర్గనైజేషన్ మనం ప్లాంట్ స్పెసిఫిక్ పర్చేజ్ ఆర్గనైజేషన్ అంటాం. ఇంకొకటి కంపెనీ స్పెసిఫిక్ పర్చేజ్ ఆర్గనైజేషన్ ఉంది. ఈ కంపెనీ కోడ్ పర్చేజ్ ఆర్గనైజేషన్లో ఏమవుతుందంటే a purchase organization is responsible for the purchasing activities for just one company code. In this purchase organization will be assigned to the company code and plants which are assigned to company code will be assigned to purchase organization. ఈ కంపెనీ కోడ్ పర్చేజ్ ఆర్గనైజేషన్లో ఏమవుతుందంటే ఈ కంపెనీ కోడ్ పర్చేజ్ ఆర్గనైజేషన్లో ఇక్కడ 3355 ఉంది కదా, ఈ 3355 కంపెనీ కోడ్కి ఈ పర్చేజ్ ఆర్గనైజేషన్ అసైన్ చేస్తాం, కానీ ప్లాంట్కి అసైన్ చేయము. అప్పుడు ఏమవుతుందంటే ఈ కంపెనీ కోడ్ 3355 కింద ఏవైతే ప్లాన్స్ ఉన్నాయో ఆ ప్లాన్స్ అన్నిటికీ ఈ పర్చేజ్ ఆర్గనైజేషన్ వాడుకోవచ్చు. రైట్,
ఎందుకంటే ఇది ఏ కంపెనీ ఏ ప్లాంట్కు అసైన్ చేయలేదు. ఏదైనా ఒక ప్లాంట్కి అసైన్ చేస్తే ఇంకో ప్లాంట్కి వాడలేము మనం విత్ ఇన్ ద కంపెనీ కోడ్. ఇక్కడ ఈ ప్లాంట్కి అసైన్ చేయలేదు కాబట్టి ఇది మనకి యూనివర్సల్ అవుతుంది ఇక్కడ ఆ పర్టికులర్ కంపెనీ కోడ్కు. అటువంటప్పుడు నేను ఈ 3355కి వాడుకోవచ్చు, 3366 కూడా వాడుకోవచ్చు. నేను ఈ సపోజ్ వేరే ఇప్పుడు నేను 3355 పర్చేజ్ ఆర్గనైజేషన్ అసైన్ చేశాను. ఇంకొక పర్చేజ్ ఆర్గనైజేషన్ ఉందనుకో నా కంపెనీకి, అది నేను ఏ ప్లాంట్కి అసైన్ చేయనప్పుడు దాన్ని కంపెనీ కోడ్ పర్చేజ్ ఆర్గనైజేషన్ అంటాం మనం. ఓకే, ఇంకొకటి అది ఎక్కడ చేస్తామంటే అది కూడా ఇక్కడే చేస్తాము. వేరే పర్చేజ్ ఆర్గనైజేషన్ కంపెనీ కోడ్ పర్చేజ్ ఆర్గనైజేషన్ అన్నప్పుడు నేను ఇక్కడ ప్లాంట్కి అసైన్ చేయను, ఓన్లీ కంపెనీ కోడ్కి అసైన్ చేస్తాము. సో ఆ కంపెనీ కోడ్లో ఏ ప్లాంట్స్ ఉన్నాయో ఆ ప్లాంట్స్ అన్ని ఆ పర్చేజ్ ఆర్గనైజేషన్ వాడచ్చు. ఇంకొకటి స్టాండర్డ్ పర్చేజ్ ఆర్గనైజేషన్. స్టాండర్డ్ పర్చేజ్ ఆర్గనైజేషన్ ఏంటంటే బై డిఫాల్ట్ ఏదైనా ప్లాంట్కి ప్రొక్యూర్మెంట్స్ కానీ సోర్స్ లిస్ట్ కానీ క్రియేట్ చేసినప్పుడు బై డిఫాల్ట్గా ట్రిగ్గర్ కావడానికి ఒక స్టాండర్డ్ పర్మనెంట్ పర్చేజ్ ఆర్గనైజేషన్ని అసైన్ చేసినప్పుడు అది బై డిఫాల్ట్ ట్రిగ్గర్ అవుతుంది ట్రాన్సాక్షన్స్లో. అది మెయిన్లీ స్పెషల్ ప్రొక్యూర్మెంట్స్కి వాడతాము. ఇఫ్ సెవరల్ పర్చేజ్ ఆర్గనైజేషన్స్ ప్రొక్యూర్ ఫర్ ద ప్లాంట్ యూ కెన్ డిఫైన్ వన్ ఆఫ్ దెమ్ యాజ్ ఎ స్టాండర్డ్ పర్చేజ్ ఆర్గనైజేషన్. మనకు ఒక కంపెనీకి మల్టిపుల్ పర్చేజ్ ఆర్గనైజేషన్స్ ఉంటాయి. దాంట్లో ఏదైనా ఒక పర్చేజ్ ఆర్గనైజేషన్ని మనం స్టాండర్డ్ పర్చేజ్ ఆర్గనైజేషన్గా డిఫైన్ చేసుకోవచ్చు. ఆ స్టాండర్డ్ పర్చేజ్ ఆర్గనైజేషన్ యూజెస్ ఏంటంటే స్పెషల్ ప్రొక్యూర్మెంట్ టైప్స్ చేసినప్పుడు లైక్ పైప్ లైన్, కన్సైన్మెంట్ అండ్ ఎస్టిఓ, అప్పుడు మనము ఆ స్టాండర్డ్ పర్చేజ్ ఆర్గనైజేషన్ని వాడతాం. ఓకే, స్టాండర్డ్ పర్చేజ్ ఆర్గనైజేషన్కి ఇక్కడ అసైన్ చేస్తాం. ఏదైనా ఒక పర్చేజ్ ఆర్గనైజేషన్ ఉంటే దాన్ని ఇక్కడ ఇస్తే అది స్టాండర్డ్ పర్చేజ్ ఆర్గనైజేషన్గా కన్సిడర్ అవుతుంది. ఇప్పుడు మాత్రం మనము మన ప్రాక్టికల్స్కి మాత్రం మనం ప్లాంట్ స్పెసిఫిక్ పర్చేజ్ ఆర్గనైజేషన్నే కన్సిడర్ చేస్తున్నాము. అందుకోసం ఈ పర్చేజ్ ఆర్గనైజేషన్ని మనం ప్లాంట్కి అసైన్ చేసాము, కంపెనీ కోడ్కి అసైన్ చేసినాము. ఓకే, ఇంకొకటి సెంట్రల్ పర్చేజ్ ఆర్గనైజేషన్. సెంట్రల్ పర్చేజ్ ఆర్గనైజేషన్ అన్నప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ నాకున్న పర్చేజ్ ఆర్గనైజేషన్ని నేను కంపెనీ కోడ్కి అసైన్ చేయను, ప్లాంట్కి అసైన్ చేస్తాను. ఓకే, నేను ఇక్కడ ఏ ప్లాంట్కి అసైన్ చేశానో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కంపెనీ కోడ్ ఆ ప్లాంట్స్ అన్ని ఆ పర్చేజ్ ఆర్గనైజేషన్ని యూజ్ చేసుకొని ప్రొక్యూర్మెంట్ చేసుకోవచ్చు. సపోజ్ ఇక్కడ నాకు 3355 కంపెనీ కోడ్ ఉంది, నాకు ఇంకొకటి 3377 కంపెనీ కోడ్ ఉంది. సో నాకు ఈ కంపెనీ కోడ్ వేరు. సో 3377లో నాకు ఇంకొక ప్లాంట్ 3377 ఉంది. ఈ రెండు ఈ ప్లాంట్ కింద ఈ కంపెనీ కోడ్ కింద ఈ ప్లాంట్ ఉంది. కానీ నేను నాకున్న ఒక సపోజ్ ఎగ్జాంపుల్ 3388 అనే పర్చేజ్ ఆర్గనైజేషన్ని నేను ఇక్కడ ప్లాంట్కి అసైన్ చేశాను 3355కి, ఇక్కడ 3377 అనే ప్లాంట్కి అసైన్ చేశాను. అప్పుడు దాన్ని ఏమంటారంటే సెంట్రల్ పర్చేజ్ ఆర్గనైజేషన్ అంటారు. అక్కడ మనము ఈ కంపెనీ కోడ్లో ఉన్న ప్లాంట్కి వాడుకోవచ్చు, ఈ కంపెనీ కోడ్లో ఉన్న ప్లాంట్కి కూడా వాడుకోవచ్చు. ఓకే, a purchase organization is responsible for the purchasing activity of different company codes. In this case, we don't assign to any particular company code. ఇక్కడ మనం కంపెనీ కోడ్కి అసైన్ చేయము, కానీ డిఫరెంట్ కంపెనీ కోడ్స్లో ఉన్న ప్లాన్స్ ఏవైతే అవసరం ఉన్నాయో ఆ ప్లాన్స్కి అసైన్ చేసినప్పుడు దాన్ని సెంట్రల్ పర్చేజ్ ఆర్గనైజేషన్ అని అంటారు. ఓకేనా, ఇది మీరు క్లియర్గా చదవండి ఈ డాక్యుమెంట్. మీకు కంపల్సరీ మీరు ఒక 4 ఇంటర్వ్యూస్ అటెండ్ అయినా కానీ 3 ఇంటర్వ్యూస్లలో కంపల్సరీ పర్చేజ్ ఆర్గనైజేషన్ సెటప్ అడుగుతాడు, విత్ ఎగ్జాంపుల్స్ తోటి అడుగుతాడు. ఓకే, సో మనం ఇప్పుడు మాత్రం మన ఎగ్జాంపుల్ కోసం మాత్రం మన ప్రాక్టికల్స్ కోసం మాత్రం నేను ప్లాంట్ స్పెసిఫిక్ పర్చేజ్ ఆర్గనైజేషన్ తీసుకున్నాను.
ప్లాంట్ స్పెసిఫిక్ పర్చేజ్ ఆర్గనైజేషన్ కి దేనికి అసైన్ చేస్తాం మనము? పర్చేజ్ ఆర్గనైజేషన్ టు ప్లాంట్ అన్న. హలో ఇప్పుడు సపోజ్ ఇఫ్ ఐ వాంట్ టు యూజ్ ఎ ప్లాంట్ స్పెసిఫిక్ పర్చేజ్ ఆర్గనైజేషన్, వాట్ వుడ్ బి ద అసైన్మెంట్? హలో, వినిపిస్తుందా? అసైన్ పర్చేజ్ ఆర్గనైజేషన్ టు ప్లాంట్ అన్న. ఓకే, ప్లాంట్ స్పెసిఫిక్ అన్నప్పుడు ఆ పర్చేజ్ ఆర్గనైజేషన్ మనం ప్లాంట్ కు అసైన్ చేస్తాము, కంపెనీ కోడ్ కు అసైన్ చేస్తాము. ఓకే ఓకేనా? ఓకే సో నువ్వు అన్నట్టు ప్లాంట్ ఒక్కదానికి అసైన్ చేశాను అనుకో, అది సెంట్రల్ పర్చేజ్ ఆర్గనైజేషన్ అవుతుంది. ఓకే ఓకే ఓకేనా? సో ఇక్కడ కొంచెం మీకు కన్ఫ్యూజన్ ఉంటుంది, కాకపోతే ఏం కాదు, ఒకసారి మీరు క్లియర్గా డాక్యుమెంట్స్ చదివినారంటే మీకు ఐడియా వస్తుంది. ఆ అసైన్మెంట్ కొంచెం ట్రిక్కీ ఉంటుంది. ఓకే. ఈ కంపెనీ కోడ్ అనేది అసైన్ చేస్తే ఎనీ కంపెనీ కోడ్ కింద ఉన్న ఎనీ ప్లాంట్స్ వస్తుంది. ఓన్లీ కంపెనీ కోడ్కి అసైన్ చేశారు. ఆ కంపెనీ కోడ్ కింద ఉన్న ప్లాన్స్కి ఏ ప్లాన్స్కి అసైన్మెంట్ చేయలేదు. అప్పుడు ఆ పర్చేజ్ ఆర్గనైజేషన్ ఏమవుతుందంటే కంపెనీ స్పెసిఫిక్ పర్చేజ్ ఆర్గనైజేషన్ అవుతుంది. ఓకే ఓకేనా? ఓకే ఇక్కడ రెఫరెన్స్ పర్చేజ్ ఆర్గనైజేషన్ అని ఒకటి ఉంది. రెఫరెన్స్ పర్చేజ్ ఆర్గనైజేషన్ అంటే ఏంటంటే, ఇప్పుడు నేను ఇక్కడ 3377 పర్చేజ్ ఆర్గనైజేషన్ ఉంది, 3388 పర్చేజ్ ఆర్గనైజేషన్ ఉంది, 3399 పర్చేజ్ ఆర్గనైజేషన్ ఉంది. ఓకే, ఈ పర్చేజ్ ఆర్గనైజేషన్స్ అన్ని ఈ కంపెనీ కోడ్కే వాడుతున్నాను నేను. సో నాకు రెఫరెన్స్ పర్చేజ్ ఆర్గనైజేషన్ అన్నప్పుడు నాకున్న 3355 అనేది ఒక రెఫరెన్స్ పర్చేజ్ ఆర్గనైజేషన్గా కన్సిడర్ చేసుకుంటే, ఆ పర్చేజ్ ఆర్గనైజేషన్కి నేను ఇంకొక పర్చేజ్ ఆర్గనైజేషన్ని అసైన్ చేస్తాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇక్కడ నాకు రెండు ప్లాంట్స్ ఉన్నాయి. రెండు ప్లాంట్స్లో రెండు పర్చేజ్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. సో నాకు రా మెటీరియల్ వచ్చేసి స్టీల్ అనేది నాకు ఈ ప్లాంట్కు అవసరం పడుతుంది, టాటా ఫర్నేస్ 1కి అవసరం పడుతుంది, టాటా ఫర్నేస్ 2కి అవసరం పడుతుంది. ఓకే, అప్పుడు నేనేం చేస్తానంటే, నేను ఏదైనా ప్రొక్యూర్మెంట్ ఏదైనా రిక్వైర్మెంట్ రేజ్ చేసినప్పుడు, సపోజ్ నాకు టాటా ఫర్నేస్ 1కి అండ్ టాటా ఫర్నేస్ 2కి దీనికి 100 టన్స్ అవసరం పడుతుంది పర్ ఇయర్, దీనికి 100 టన్స్ అవసరం పడుతుంది. ఓకే, కానీ ఈ టాటా ఫర్నేస్ 1 టాటా ఫర్నేస్ 2 ఇద్దరు కలిసి ఒక XYZ వెండర్ తోటే ప్రొక్యూర్మెంట్ చేసుకుంటున్నారు, అంటే మెటీరియల్ కొనుక్కుంటున్నారు. ఈ XYZ వెండర్ ఏమంటాడంటే, ఇప్పుడు నువ్వు 100 టన్స్ తీసుకుంటే నీకు టన్కి సపోజ్ 30,000 అని అంటున్నాడు. ఓకే, 30,000 పర్ టన్ 30,000 అంటున్నాడు. సపోజ్ నువ్వు 200 టన్స్ తీసుకుంటే కాస్ట్ తక్కువ అవుతుంది, ఎందుకంటే ఎక్కువ క్వాంటిటీ తీసుకుంటున్నావు కాబట్టి ఆయన 25,000 అంటాడు XYZ అనే వెండర్. అప్పుడు ఏం చేస్తామంటే, నాకు ఈ ప్లాంట్ రెండు కలిసి నాకు ఒకే కంపెనీ కోడ్ కింద ఉన్నాయి. అప్పుడు ఏం చేస్తానంటే, నాకు ఒక సెంట్రల్ పర్చేజ్ ఆర్గనైజేషన్ ఉందనుకో కంపెనీ కోడ్కి, ఇక్కడ 3377 అనే రెఫరెన్స్ పర్చేజ్ ఆర్గనైజేషన్గా క్రియేట్ చేసుకొని, ఈ పర్చేజ్ ఆర్గనైజేషన్ నుంచి నేను ఆయనకి 200 టన్స్కి పిఓ క్రియేట్ చేస్తాను. 200 టన్స్కి పిఓ క్రియేట్ చేసినప్పుడు ఏమవుతుందంటే, నాకు దానికి 5,000 తక్కువ వస్తుంది నాకు. అది నా కంపెనీకి ప్రాఫిటే కదా. సో అప్పుడు ఏం చేస్తానంటే, 200 టన్స్కి నేను పిఓ క్రియేట్ చేసేసి, అది రెఫరెన్స్ పర్చేజ్ ఆర్గనైజేషన్లో క్రియేట్ చేసేసి, ఆ రెఫరెన్స్ పర్చేజ్ ఆర్గనైజేషన్ నుంచి నా ప్లాంట్ స్పెసిఫిక్ పర్చేజ్ ఆర్గనైజేషన్ ఏదైతే అసైన్ చేస్తానో దీనికి 100 టన్స్ ప్రొక్యూర్ చేసుకుంటాను, దీనికి 100 టన్స్ ప్రొక్యూర్ చేసుకుంటాను ఇంటర్నల్గా. ఓకే,
దానికోసం అనేది రెఫరెన్స్ పర్చేజ్ ఆర్గనైజేషన్ వాడతాము. ఒక పెద్ద గ్రూప్ ఉందనుకో, ఆ పెద్ద గ్రూప్కి ఈ మల్టిపుల్ ప్లాన్స్ ఉన్నప్పుడు అన్ని ప్లాన్స్కి ఆ రా మెటీరియల్ వాడినప్పుడు నేను ఎక్కువ క్వాంటిటీలో ప్రొక్యూర్ చేస్తే నాకు తక్కువ ప్రైస్ వస్తుంది. దానికోసం మనం రిఫరెన్స్ పర్చేజ్ ఆర్గనైజేషన్ వాడతాం. ఓకేనా? ఈ అసైన్మెంట్ మీకు ఇది అర్థమైంది కదా? ప్లాన్ స్పెసిఫిక్ అంటే ఏంటి, కంపెనీ స్పెసిఫిక్ అంటే ఏంటి, స్టాండర్డ్ పర్చేజ్ ఆర్గనైజేషన్ అంటే ఏంటి, రిఫరెన్స్ అంటే ఏంటి, సెంట్రల్ పర్చేజ్ ఆర్గనైజేషన్ అంటే ఏంటి. ఇప్పుడు మనము ఇక్కడ అసైన్మెంట్ చేసింది మాత్రం 3355ని కంపెనీ కోడ్కి చేసినాం, ప్లాంట్కి చేసినాం. కాబట్టి అది మనకి ప్లాంట్ స్పెసిఫిక్ పర్చేజ్ ఆర్గనైజేషన్. ఓకే, ఇది అయిపోయాక మనము కంపెనీ టు కంపెనీ కోడ్ అసైన్ చేసాము, ప్లాంట్ టు కంపెనీ కోడ్ అసైన్ చేసాము, ఇంకా పర్చేజ్ ఆర్గనైజేషన్ టు కంపెనీ కోడ్ అసైన్ చేసాము, పర్చేజ్ ఆర్గనైజేషన్ టు ప్లాంట్ అసైన్ చేసాము. సో ఈ అసైన్మెంట్ అనేది అయిపోయింది మనకు. ఈ అసైన్మెంట్ మనం చూసుకోవడానికి ట్రాన్సాక్షన్ వచ్చేసి EC01 మన స్ట్రక్చర్, కంపెనీ కోడ్ స్ట్రక్చర్ చూసుకోవడానికి ట్రాన్సాక్షన్ EC01. EC01లో స్ట్రక్చర్, నావిగేషన్, ఓకే, పాయింట్ మన కంపెనీ కోడ్ 3355, టాటా కెమికల్స్, ఓకే. ఇక్కడ మీరు మీ అసైన్మెంట్ అయిపోయాక మీ కంపెనీ కోడ్ కింద ఏ కంపెనీ ఉంది, ఆ కంపెనీకి కంట్రోలింగ్ ఏరియా ఏంటి, ఆ కంట్రోలింగ్ ఏరియా కాకుండా ఇంకా ప్లాంట్ ఏంటి, ఏ పర్చేజ్ ఆర్గనైజేషన్ ఉంది, అది మీరు EC01 ట్రాన్సాక్షన్ ఓపెన్ చేస్తే మీకు తెలుస్తుంది. ఓకే, టాటా కెమికల్స్ అనే కంపెనీకి ఈ టాటా గ్రూప్ అనే క్లయింట్ ఉంది. ఓకే, కంట్రోలింగ్ ఏరియా 3355, ఓకే, అది కంపెనీ కోడ్ 3355కి అసైన్ అయింది. ప్లాంట్ వచ్చేసి 3355కి, ఓకే. ఆ 3355 అనే ప్లాంట్ 3355 అనే టాటా కెమికల్ కంపెనీ కోడ్కి అసైన్ అయింది. ఈ డిస్ట్రిబ్యూషన్ ఛానల్ ఇది వదిలేయండి, ఎందుకంటే ఇది SD పార్ట్. ఇది నేను చెప్తాను, షిప్పింగ్ పాయింట్ ఇవి STO సినారీస్ వచ్చినప్పుడు చెప్తాను. ఓకే, 3355 అనేది పర్చేజ్ ఆర్గనైజేషన్. 1199 1 సెకండ్, ఇది కాపీ చేసాం కాబట్టి 1199కి అసైన్ అయింది. కానీ యాక్చువల్గా మనకు 3355 అనే పర్చేజ్ ఆర్గనైజేషన్ ఇక్కడ ఉంది. సో అసైన్మెంట్ తీసేయాలంటే మళ్ళీ మనము SPROకే వెళ్ళాలి. మనం ప్లాంట్ ఏదైనా క్రియేట్ చేసినాక రెఫరెన్స్ ప్లాంట్ కాపీ చేసుకోవాలి అని చెప్పాను కదా, అది కాపీ చేసినప్పుడు ఆ రిఫరెన్స్ ప్లాన్ 1199 నుంచి ఆ పర్చేజ్ ఆర్గనైజేషన్ కాపీ అయింది. సో దాన్ని ఇక్కడ చూస్తే మనకు తెలుస్తుంది. 3355 ఇక్కడ ఇది ఇది నేను 1199 అనే ప్లాంట్ నుంచి కాపీ చేసినప్పుడు ఈ పర్చేజ్ ఆర్గనైజేషన్ 3355 కూడా అసైన్ అయింది. ఓకే, దీన్ని డిలీట్ చేయడానికి ఈ బటన్ వాడుతుంది, డిలీట్ సేవ్. ఓకే, మనం దీంట్లో ఏ సెట్టింగ్ చేసినా కానీ, ఏ సెట్టింగ్ డిలీట్ చేసినా కానీ కంపల్సరీ TR అడుగుతుంది. TR నుంచి మనకి చేంజెస్ మూవ్ అవుతాయి. TR లాస్ట్ టైం చేసాం చూడన్నా, SAP ఆర్గ్ అని చెప్పేసి, ఇప్పుడు సాయి అని ఉంది కదా,
అవును. ఇది ఏమవుతుందనంటే, ఎవరైతే ప్రీవియస్‌గా వాడతారో టీఆర్ ఈ క్లయింట్ నుంచి, ఆ టీఆర్‌ని మనకు పాపులేట్ చేస్తది. మనకు కావాలని అనుకుంటే, మన టీఆర్‌ని మనము మళ్ళీ సేమ్ టీఆర్‌ని వాడుకోవచ్చు. సపోజ్ నేను చెప్తాను. హ్మ్. ఇంకొక పర్చేజ్ ఆర్గనైజేషన్ ఫిల్ చేద్దాము. ఇక్కడ నాకు ఓన్ రిక్వెస్ట్ ఉందనుకో, నేను ఇక్కడ ఓన్ రిక్వెస్ట్ అని క్లిక్ చేస్తాను. నా రిక్వెస్ట్ నిన్న క్రియేట్ చేసింది ఎస్ఏపీ ఎంఎం కాన్ఫిగ్ అని ఉంది కదా, దాన్ని డబుల్ క్లిక్ చేసినప్పుడు నా నా ఓన్ నా టీఆర్ వచ్చేస్తుంది ఇక్కడ. ఓకే, ఇప్పుడు ఇది ఎందుకు సాయి అని వస్తుందంటే, సాయి ఇంతకుముందు కాన్ఫిగ్ చేశాడు కాబట్టి ఆయన టీఆర్ పాపులేట్ చేస్తుంది బై డిఫాల్ట్. కానీ నాకు వేరే టీఆర్లో నేను సేవ్ చేసుకోవాలనుకున్నప్పుడు, ప్రొడక్షన్లో మనము మనకు రియల్ టైంలో ఇట్లా టీఆర్స్ వస్తున్నప్పుడు మనం చెక్ చేసుకోవాలి ఏ టీఆర్లో మన చేంజెస్ కలెక్ట్ అవుతున్నాయి అనేది. ఓకే. సో మనకు ఎస్, ఫస్ట్ నుంచి ఏదైతే ఫాలో అప్ చేస్తున్నామో అదే టీఆర్ కంటిన్యూ చేయాలి కదా లాస్ట్ వరకు. డిపెండ్స్, అది నీ నీ చాయిస్ అది. ఎందుకంటే నీకు ఒకే టీఆర్లో కలెక్ట్ చేయాలని ఉంది, ఒకే టైంలో నువ్వు ఈ చేంజెస్ అన్ని మూవ్ చేయాలనుకున్నప్పుడు ఒకే టీఆర్లో ఈ చేంజెస్ అన్ని కలెక్ట్ చేసుకోవాలి. లేదు నేను ఆ చేంజెస్ని బ్యాచెస్ వైజ్గా మూవ్ చేసుకోవాలనుకున్నప్పుడు అప్పుడు నువ్వు స్ప్లిట్ చేసుకోవాలి. ఏవైతే ఫస్ట్ మూవ్ చేయాలనుకున్నది ఒక టీఆర్లో వేసుకోవాలి, సెకండ్ టైం మూవ్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఇంకొక టీఆర్లో వేసుకొని నువ్వు ఇక్కడ టీఆర్ ఇచ్చుకొని సేవ్ చేసుకో. హలో, చెప్పిందా? అలా అది బై డిఫాల్ట్ గా కొత్త న్యూ టీఆర్ నెంబర్ వస్తుందా, సేమ్ వస్తుందా అది? ఇప్పుడు నేను ఆల్రెడీ కొన్ని కాన్ఫిగ్ చేశాను కాబట్టి, ఇప్పుడు నేను అదే ఐడి తోటి నేను ఇంకొక కాన్ఫిగ్ చేసినప్పుడు నాకు సిస్టమ్ అనేది నా ప్రీవియస్ టీఆర్ని పాపులేట్ చేస్తుంది, సజెస్ట్ చేస్తుంది ఈ టీఆర్లో సేవ్ చేయాలనుకుంటున్నావా అని చెప్పేసి. సో నేను అదే టీఆర్లో సేవ్ చేయాలనుకున్నప్పుడు నేను ఓకే కొట్టాలి. లేదు నాకు అదే టీఆర్ కాదు, నాకు వేరే టీఆర్ కావాలన్నప్పుడు, సపోజ్ ఇంకొక పర్చేజ్ ఆర్గనైజేషన్ క్రియేట్ చేస్తున్నాను. ఓకే, 1 second. ఇక్కడ నాకు ఇంతకుముందు నేను ఎస్ఏపి ఎంఎం కాన్ఫిగ్ నేను ఓన్ రిక్వెస్ట్ వాడాను కదా, అప్పుడు నాకు సిస్టమ్ కూడా అదే పాపులేట్ చేస్తుంది. నేను ఈటీఆర్లో కూడా సేవ్ చేయొద్దు అనుకున్నప్పుడు నాకు ఇంకా ఇక్కడ క్రియేట్ రిక్వెస్ట్ అని ఉంది ఇంకోటి ఆప్షన్. ఇక్కడ ఈ క్రియేట్ రిక్వెస్ట్ క్లిక్ చేసినప్పుడు మళ్ళీ నాకు కొత్త టీఆర్ క్రియేట్ చేయడానికి డిస్క్రిప్షన్ అడుగుతుంది. ఓకే, అప్పుడు నా టీఆర్ అనేది చేంజ్ అయింది. ఇంతకుముందు 28 ఉండే, ఇప్పుడు 99 వచ్చింది. ఓకే, మన చాయిస్ అన్న ఏదైనా పెట్టుకోవచ్చు అని. ఇప్పుడు అది ఎలా అవుతుంది అంటే, మనకు రియల్ టైంలో నీకు ఒక రిక్వైర్మెంట్ వచ్చినప్పుడు రిక్వైర్మెంట్ నీకు హ్యూజ్ క్వాంటిటీ వస్తుంది. అంటే పెద్ద రిక్వైర్మెంట్స్, ఒక ప్లాంట్ సెటప్ చేయాలనుకున్నప్పుడు, లేకపోతే ఒక కంపెనీ కోడ్లో ఒక 10 ప్లాంట్స్ ఉన్నాయి, 10 ప్లాంట్స్లో ఒక 5 ప్లాంట్స్ నువ్వు 2 monthsలో మూవ్ చేయాలి, ఇంకొక 5 ప్లాంట్స్ ఇంకొక 4 monthsలో మూవ్ చేయాలని చెప్పేసి నీకు రిక్వైర్మెంట్ వస్తుంది. సో అప్పుడు ఏం చేస్తావంటే, ఆ 5 ప్లాంట్స్ అన్నిటివి ఒక టీఆర్లో కలెక్ట్ చేసుకుంటావు నువ్వు చేంజెస్ అన్ని. ఆ 5 ప్లాంట్స్కి సంబంధించిన సెట్టింగ్స్ అన్ని నువ్వు ఒక టీఆర్లో కలెక్ట్ చేసుకుంటావు. అవి నువ్వు ఆ టీఆర్లో ఏ అయితే చేంజెస్ కలెక్ట్ చేసావో అవన్నీ నీకు నెక్స్ట్ 2 monthsలో మూవ్ చేయాలనుకున్నప్పుడు ఆ టీఆర్ని మూవ్ చేస్తే నీ చేంజెస్ అన్ని ప్రొడక్షన్కి మూవ్ అయిపోతాయి. ఇంకొక టీఆర్లో నువ్వు 4 monthsకి మూవ్ చేయాల్సిన 5 ప్లాంట్స్ ఉంటాయి కదా, ఆ 5 ప్లాంట్స్ని ఇంకొక టీఆర్లో కలెక్ట్ చేసుకొని అక్కడ నువ్వు అంటే నీకు జస్ట్
టిఆర్స్ అనేటివి ఏంటంటే ఇట్ ఈస్ యూస్ టు ట్రాన్స్పోర్ట్ ద చేంజెస్ ఫ్రమ్ డెవలప్మెంట్ టు క్వాలిటీ, క్వాలిటీ టు ప్రొడక్షన్. దాంట్లో ఏవైతే నువ్వు చేంజెస్ కలెక్ట్ చేస్తావో ఆ చేంజెస్ని మూవ్ చేయడానికి టిఆర్స్ వాడతాం మనం. ఓకే, సో మనకు కంపల్సరీ మనము ఇన్ని టిఆర్స్ క్రియేట్ చేసుకోవాలి అట్లా ఏం లేదు. మనకు సపోజ్ నెక్స్ట్ మంత్ మనకి ఈ చేంజెస్ అన్ని మూవ్ కావాలన్నప్పుడు ఆ ఒకే టిఆర్ వాడుకొని అన్ని చేంజెస్ మూవ్ చేసుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే ఒక్కసారి టిఆర్ని రిలీజ్ చేశాక మళ్ళీ ఆ టిఆర్లో మనం చేంజెస్ కలెక్ట్ చేసుకోలేము. టిఆర్ రిలీజ్ అవుతుంది. ఓకే, అప్పుడు ఏం చేస్తామంటే ఇంకో డౌట్ అన్న, చెప్పు. అది ఇప్పుడు సపరేట్ టిఆర్ చేసుకుంటే కాంప్లెక్స్ ఎక్కువ ఉంటుందా, లేకపోతే సింగల్ ఉంటే కాంప్లెక్స్ ఎక్కువ అవుతుంది? అంటే డిఫికల్టీస్ ఏమన్నా? దీంట్లో డిఫికల్టీస్ ఏమి ఉండవు ఇంద్ర. ఏమవుతుందంటే నీకు జస్ట్ టిఆర్స్ అనేటివి మల్టిపుల్ టైమ్స్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే నువ్వు ఒకే చేంజ్ పైన వర్క్ చేస్తున్నప్పుడు నీకున్న టిఆర్ని వాడుకోవచ్చు. అట్లా నీకు చెప్తున్నాను కదా, ఒక 1 monthలో నీకు ఒక 5 plants మూవ్ చేయాలనుకున్నప్పుడు ఆ 5 plantsకి సంబంధించిన చేంజెస్ అని ఒక టిఆర్లో నువ్వు కలెక్ట్ చేసుకోవచ్చు. సో నీకు అక్కడ ఏమవుతుంది అని అంటే ఒక మంత్కి మూవ్ చేయాల్సిన చేంజెస్ అని ఒక టిఆర్లో కలెక్ట్ అవుతాయి, నెక్స్ట్ మంత్ మూవ్ చేయాల్సిన చేంజెస్ అని ఇంకొక టిఆర్లో కలెక్ట్ అవుతాయి. మనం ఎలా కలెక్ట్ చేస్తే అట్లా ఆ టిఆర్లో సేవ్ అవుతాయి అన్నట్టు. ఓకే ఓకే ఓకేనా. ఇప్పుడు నువ్వు నెక్స్ట్ 2 months తర్వాత ఇంకొక 5 plants మూవ్ చేయాలనుకున్నప్పుడు 2 months తర్వాతనే నువ్వు వర్క్ స్టార్ట్ చేయవు కదా. నీకు ఇప్పుడు కూడా టైం ఉన్నప్పుడు ఇప్పుడు కూడా నువ్వు ఆ టైంని యూటిలైజ్ చేసుకొని మిగతా 5 plants వర్క్ కూడా నువ్వు చేస్తావు. కాకపోతే ఏంటంటే ఆ 5 plants వరకు నువ్వు ఈ ముందున్న 5 plants తోటి మూవ్ చేయవు. అటువంటిప్పుడు ఏంటంటే 2 different టిఆర్స్లో కలెక్ట్ చేస్తావు ఆ చేంజెస్. ఈ ఫస్ట్ 5 plants అనేది ఒక టిఆర్లో, సెకండ్ 5 plants అనేది ఇంకొక టిఆర్లో. అప్పుడు ఏమవుతుందంటే ఈ టిఆర్ మూవ్ చేసినప్పుడు ఈ ఫస్ట్ 5 plants ఉన్న చేంజెస్ ప్రొడక్షన్లోకి వెళ్తాయి. ఎప్పుడైతే నువ్వు సెకండ్ టిఆర్ మూవ్ చేస్తావో అప్పుడు ఆ సెకండ్ 5 plants చేంజెస్ ఉంటాయి కదా, అవి మళ్ళీ ప్రొడక్షన్లోకి వెళ్తాయి అన్నట్టు. ఓకేనా. ఓకే ఓకే, సో ఇప్పటి వరకు మనకి అసైన్మెంట్ కూడా క్లియర్ ఉంది కదా. మనము అసైన్మెంట్ దేనికి ఏం చేసాము అండ్ పర్చేజ్ ఆర్గనైజేషన్స్. దీంట్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా పర్చేజ్ ఆర్గనైజేషన్లో? హలో, లేవన్నా? లేవు కదా. ఓకే, ఇక నేను రికార్డ్ చేయడం మర్చిపోయాను. ఇది స్టార్ట్ చేశానన్నా రికార్డింగ్. చేసావా? ఓకే ఫైన్. అది మిగతా టీంకి కూడా షేర్ చేయి. అరే ఓకే అన్న. ఫైన్. సో నెక్స్ట్ పార్ట్ వచ్చేసి మనకి మాస్టర్ డేటా. మాస్టర్ డేటా అనేది ఏసీపీలో data that is created centrally and it is valid for all applications. It remains constant over the time, but we need to update it on a regular basis. మాస్టర్ డేటా అనేది ఏంటంటే మనము ఒక మెటీరియల్ కానీ ఒక వెండర్ కానీ క్రియేట్ చేసినప్పుడు, ఇప్పుడు సపోజ్ నేను ఒక పర్చేస్ ఆర్డర్ ఉంది నాకు ఎస్ఏపిలో. పర్చేస్ ఆర్డర్ క్రియేట్ చేసినప్పుడు నా పర్చేస్ ఆర్డర్కి ఒక వెండర్ ఉన్నాడు XYZ. ఆ వెండర్ని జస్ట్ ఎంటర్ చేస్తే ఆ వెండర్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ నాకు పర్చేజ్ ఆర్డర్లో కాపీ అవుతాయి. అది ఎలా కాపీ అవుతాయంటే బేస్డ్ ఆన్ ద మాస్టర్ డేటా. ఓకే, ఈ మాస్టర్ డేటా అనేది డిఫరెంట్ టైప్స్ ఉంది. మెటీరియల్ మాస్టర్ ఉంటుంది, వెండర్ మాస్టర్ ఉంటుంది, కస్టమర్ మాస్టర్ ఉంటుంది. ఇక్కడ మనకి ప్రాస్పెక్టివ్లో మెటీరియల్ మాస్టర్, వెండర్ మాస్టర్ మనం క్రియేట్ చేసుకుంటాం. మళ్ళీ ఇంకా ఈ SAP R3 లో డేటా 2 రకాలుగా కేటగరైజ్డ్ అయ్యింది. ఒకటి వచ్చేసి మాస్టర్ డేటా, ఇంకొకటి వచ్చేసి ట్రాన్సాక్షనల్ డేటా. మాస్టర్ డేటా అనేది ఏంటంటే మనం ఒకసారి క్రియేట్ చేస్తాము, దాన్ని మల్టిపుల్ టైమ్స్ వాడతాం సిస్టంలో. ఎక్కడ వాడతామంటే అది ట్రాన్సాక్షన్స్లో వాడతాం. ట్రాన్సాక్షన్స్ ఆర్ నథింగ్ బట్ క్రియేటింగ్ పర్చేజ్ ఆర్డర్, క్రియేటింగ్ కాంట్రాక్ట్, క్రియేటింగ్ అవుట్లైన్ అగ్రిమెంట్. సో ఈ ట్రాన్సాక్షన్ చేసేటప్పుడు మనం మాస్టర్ డేటాని బేస్ చేసుకొని మనం
ట్రాన్సాక్షన్స్ చేస్తాము. ఓకే, మాస్టర్ డేటా అనేది మీకు డేటా దట్ ఈస్ క్రియేటెడ్ సెంట్రల్లీ అండ్ ఇట్ ఈస్ వ్యాలిడ్ ఫర్ ఆల్ అప్లికేషన్స్. ఇట్ రిమైన్స్ కాన్స్టెంట్. ఒక్కసారి నేను ఒక మెటీరియల్ క్రియేట్ చేశాను అనుకో, ఇక్కడ 556557788. సో నేను ఈ క్లయింట్లో నేను ఈ మెటీరియల్ క్రియేట్ చేసినప్పుడు నేను ఇంకో మెటీరియల్ని క్రియేట్ చేయలేను, ఎందుకంటే ఇది యూనిక్ ఇంకా, రైట్? సో ఈ మెటీరియల్ అనేది కాన్స్టెంట్ ఉంటుంది, దాన్ని నేను ఏ ట్రాన్సాక్షన్లోనైనా నేను వాడుకోవచ్చు. ఓకే, సో దాన్ని మాస్టర్ డేటా అంటారు. మల్టిపుల్ టైమ్స్ మనం ఎన్నిసార్లు పిఓ క్రియేట్ చేసినా, ఎన్నిసార్లు కాంట్రాక్ట్ క్రియేట్ చేసినా కానీ అప్పుడు మనం ఆ మెటీరియల్ని వాడుకోవచ్చు. సో దట్ ఈస్ నథింగ్ బట్ మాస్టర్ డేటా. ట్రాన్సాక్షనల్ డేటా వచ్చేసి డేటా దట్ ఈస్ అసోసియేటెడ్ విత్ ప్రాసెసింగ్ ఆఫ్ బిజినెస్ ట్రాన్సాక్షన్స్ ఈజ్ ట్రాన్సాక్షనల్ డేటా. ఇక్కడ పర్చేస్ ఆర్డర్స్ కానీ సేల్స్ ఆర్డర్స్ కానీ వీటిని ట్రాన్సాక్షన్స్ అంటారు. ట్రాన్సాక్షన్లో ఏమవుతుందంటే మనం మాస్టర్ డేటాని వాడతాం. నేను ఒకటి ఎగ్జాంపుల్ చూపిస్తాను. జస్ట్ మీరు ఎగ్జాంపుల్ చూడండి. ఇక్కడ మెటీరియల్ ఉంది 80502. ఈ 80502 అనేది మెటీరియల్ నంబరు. జస్ట్ నేను ఇక్కడ మెటీరియల్ నంబర్ ఎంటర్ చేస్తే ఈ మెటీరియల్కి సంబంధించిన డీటెయిల్స్ అన్ని నాకు పిఓలో కాపీ అవుతాయి. దాని బేస్ యూనిట్ ఆఫ్ మెజర్మెంట్ ఏంటి, దాని పర్చేసింగ్ గ్రూప్ ఏంటి, దాని మెటీరియల్ గ్రూప్ ఏంటి, దాని వాల్యుయేషన్ క్లాస్ ఏంటి, ప్రైస్ కంట్రోల్ ఏంటి, ప్రైస్ ఏంటి. ఓకే, ఇవన్నీ ఏంటంటే నేను ప్రతిసారి పిఓ క్రియేట్ చేసినప్పుడు నేను ఇవన్నీ మాన్యువల్గా ఎంటర్ చేయలేను. అటువంటిప్పుడు ఏం చేస్తానంటే నేను ముందుగానే ఒక మెటీరియల్ క్రియేట్ చేసుకుంటాను. ఆ మెటీరియల్కి అవసరమైన డీటెయిల్స్ అన్ని నేను మెటీరియల్ మాస్టర్లో ఇచ్చుకుంటాను. అప్పుడు ఏమవుతుందంటే ఆ మెటీరియల్ మాస్టర్లో ఉన్న మెటీరియల్ నేను ఇక్కడ పిఓలో ఈ పిఓ స్క్రీన్ ఇది పిఓలో ఇచ్చినప్పుడు దానికి ఉన్న డీటెయిల్స్ అన్ని ఇక్కడ పిఓ క్వాంటిటీ వచ్చేసి మనం మాన్యువల్గా ఎంటర్ చేయాలి. నెట్ ప్రైస్ కానీ, కరెన్సీ కానీ, మెటల్ గ్రూప్ కానీ ఇవన్నీ మెటల్ మాస్టర్ నుంచి కాపీ అవుతాయి. మనకి మెటల్ షార్ట్ టెక్స్ట్ కానీ ఆ మెటల్ నెంబర్కి ఉన్న డిస్క్రిప్షన్ ఏంటి, ఇవన్నీ మెటల్ మాస్టర్ నుంచి కాపీ అవుతాయి. ఇది దీన్ని మెటల్ మాస్టర్ అంటారు. ఓకే, ఇక్కడ వెండర్ కూడా అంతే. ఇక్కడ నాకు 4430003 అనే ఒక వెండర్ ఉంది. ఈ వెండర్ని జస్ట్ నేను వెండర్ నంబర్ ఇస్తాను. ఇక్కడ వెండర్ నంబర్ ఇచ్చినప్పుడు ఆ వెండర్కి సంబంధించిన డీటెయిల్స్ అన్ని నాకు పిఓలోకి అడాప్ట్ అయిపోతాయి. ఓకే, దీన్ని మాస్టర్ డేటా అంటారు. ఈ పిఓ నేను క్రియేట్ చేశాను కదా, ఈ పిఓ క్రియేట్ చేసినప్పుడు ఈ పిఓలో ఉన్న డేటా వచ్చేసి ట్రాన్సాక్షనల్ డేటా. ఈ పిఓ క్వాంటిటీ కానీ, ఇంకా ఇక్కడ ప్రైస్ ఉంటుంది కండిషన్స్లో, ఈ ప్రైస్ కానీ ఇవన్నీ మనకు ట్రాన్సాక్షనల్ డేటా. ఇవేంటంటే పిఓ టు పిఓ చేంజ్ అవుతుంది. నేను ఇప్పుడు 406 పిఓ ఉంది కాబట్టి నాకు 10 క్వాంటిటీ ఉంది. నేను ఇంకొక పిఓ క్రియేట్ చేశాను. ఆ పిఓకి 407 నంబర్ వచ్చినప్పుడు సపోజ్ వేరే నెంబర్ ఏది వచ్చినా కానీ దాంట్లో 100 క్వాంటిటీ ఇచ్చినప్పుడు ఆ క్వాంటిటీ అనేది పిఓ టు పిఓ చేంజ్ అవుతుంది. సో దాన్ని ట్రాన్సాక్షనల్ డేటా అంటారు. ఈ 80502 అనే మెటీరియల్ నంబరు నువ్వు ఎన్ని పిఓస్ క్రియేట్ చేసినా కానీ ఈ నంబర్ చేంజ్ కాదు, ఎందుకంటే ఇది మాస్టర్ డేటా. ఓకేనా? సో ఇక్కడ SAP R3లో మనకి డేటాని 2 టైప్స్గా కేటగరైజ్ చేసినారు. ఒకటి మాస్టర్ డేటా, ఇంకొకటి ట్రాన్సాక్షనల్ డేటా.
మాస్టర్ డేటా అంటే మనము ఇట్ విల్ బి కాన్స్టెంట్ అండ్ ఇట్ ఈస్ యూజ్డ్ ఇన్ ద ట్రాన్సాక్షనల్ డేటా. ఓకే, ఇంకొకటి మాస్టర్ డేటా పార్ట్ చూస్తున్నాం కాబట్టి ఇప్పుడు మనము టైప్స్ ఆఫ్ మాస్టర్ డేటా. దీంట్లో మెటీరియల్ మాస్టర్ డేటా, వెండర్ మాస్టర్ డేటా, సోర్స్ లిస్ట్, పర్చేజ్ ఇన్ఫో రికార్డ్స్. ఓకే, మనం మెటీరియల్ మాస్టర్ ఏంటంటే మెటీరియల్ మాస్టర్ మనం పిఓలో చూసాం కదా. సో ఇన్ని వ్యూస్ ఉంటాయి మెటీరియల్ మాస్టర్లో. ఇన్ని వ్యూస్లో కంపల్సరీ మనము ఈ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేస్తాము. సో అదంతా మనకు మెటీరియల్ మాస్టర్ డేటాగా కన్సిడర్ చేయాలి. ఈ వెండర్ మాస్టర్ కి కూడా సేమ్. ఈ టేబుల్స్ ఇవన్నీ నేను డీటెయిల్గా చెప్తాను. ఎవరో దీనికి 1119 అనే పర్చేజ్ ఆర్గనైజేషన్ కు ఉన్న అకౌంటింగ్ గ్రూప్ ని డిలీట్ చేశారు. సో అందుకోసం మీకు కనిపించట్లేదు. సో డెమో సర్వర్ కాబట్టి డిలీషన్ రైట్స్ ఉంటాయి, మనకి అడిషన్ రైట్స్ ఉంటాయి.
సో ఈ ఈ డేటా వచ్చేసి వెండర్ మాస్టర్ డేటా. వెండర్ మాస్టర్ డేటాలో మళ్ళీ మనకు 3 పార్ట్స్ ఉంటాయి. జనరల్ డేటా ఉంటది, కంపెనీ కోడ్ డేటా, పర్చేసింగ్ ఆర్గనైజేషన్ డేటా. సో దీన్ని కూడా మనము ఎప్పుడైతే పిఓలో వాడినప్పుడు జస్ట్ మనం ఒక వెండర్ నంబర్ ఒకటే ఎంటర్ చేస్తాము. ఆ వెండర్ నంబర్‌కి సంబంధించిన డీటెయిల్స్, అడ్రస్ గాని, ఇంకా దాని ట్యాక్స్ జ్యూరిడిక్షన్ కోడ్ గాని, లొకేషన్స్ గాని, ఇవన్నీ బై డిఫాల్ట్‌గా పిఓలోకి అడాప్ట్ అవుతాయి. ఓకే. దాని ఆర్డర్ కరెన్సీ గాని, పేమెంట్ టైమ్స్ గాని, ఇవన్నీ పిఓలోకి కాపీ అవుతాయి అన్నమాట. సో మనము ఫస్ట్ మాస్టర్ డేటా నుంచి స్టార్ట్ చేద్దాము. మాస్టర్ డేటా క్రియేట్ చేయడానికి ఏమేమి సెట్టింగ్స్ అవసరం పడతాయి, అండ్ మాస్టర్ డేటాలో డిఫరెంట్ మెటీరియల్ టైప్స్ ఉంటాయి. అవన్నీ మనము రేపటి క్లాస్‌లో మనం డిస్కస్ చేద్దాం. ఓకేనా? ఓకే అన్న. సో ఇప్పటి వరకు ఇంకేమైనా అసైన్మెంట్ కానీ, పర్చేజ్ ఆర్గనైజేషన్‌లో కానీ ఏమైనా డౌట్స్ ఉంటే మనం ఇప్పుడు చూద్దాం. సాయి, ఇంద్ర, ఏమైనా డౌట్స్ ఉన్నాయా పర్చేజ్ ఆర్గనైజేషన్‌లో, అసైన్మెంట్స్‌లో కానీ? లేదన్నా. క్లియర్ కదా? అదే ఇప్పుడు ఖాళీ అయిపోయాక అది చెప్తారన్నారు అది వింటారా? అది మనం కంటిన్యూ చేద్దాము. ఓకేనా? రేపు మనం మాస్టర్ డేటా సెట్టింగ్స్, దాంట్లో డిఫరెంట్ మెటీరియల్ టైప్స్ ఏంటి అవన్నీ మనం చూద్దాం. ఓకేనా? ఓకేనా హరి? 8:30 అవుతుంది. ఓకే అన్న. ఓకే అన్న. అన్న నేను రికార్డింగ్ పెట్టేస్తాను ఇక్కడ. ఓకే. ఓకేనా? రికార్డింగ్ అయిపోయిన తర్వాత మన వాళ్ళకి షేర్ చేస్తాను. పర్లేదు, అట్లయినా పర్లేదు. ఓకేనా? ఓకే. ఓకే, ఫైన్. హలో ఇంద్ర, అన్నా. నువ్వు ఎలా మరి స్క్రీన్ షేర్ చేస్తావా, లేకపోతే ఎక్కడ డౌట్ ఉంది చెప్తే నేను దాన్ని బట్టి నేను చెప్తాను మీకు. అదే అది ఎలా డిఫైన్ చేయాలని ప్లాంట్ నుంచి. ఒకసారి నువ్వు స్క్రీన్ షేర్ చేయి, నేను చెప్తాను. నువ్వే చేసు. హలో, చెప్పిందా? నాకు కనిపిస్తుంది, స్క్రీన్ షేర్ చేసి. కనిపిస్తుంది. నువ్వు ఏవైతే ఆర్క్ ఎలిమెంట్స్ నువ్వు డిఫైన్ చేసుకోవాలనుకున్నప్పుడు అవన్నీ క్లియర్గా ఎక్సెల్లో వేసుకో ఒకసారి. ఓపెన్ చేయి. ఓపెన్ అవుతుందండి. ఓకే. కంపెనీ కోడ్ డిఫైన్ చేసావా ఇంద్ర? చేశాను. ఓకే. సో కంపెనీ కోడ్ అయిపోయింది. కంట్రోలింగ్ లో మెయింటైన్ కంట్రోలింగ్ ఏరియా అది కూడా అయిపోయింది. ఓకే, చేసావా? ఒకసారి ఓపెన్ చేయి. ఏ కంట్రోలింగ్? కంట్రోలింగ్, మెయింటైన్ కంట్రోలింగ్ ఏరియా. సెకండ్ వన్ డబుల్ క్లిక్ చేయి.
ఇక్కడ పొజిషన్ ఉంది కదా, పొజిషన్కి వెళ్ళి కింద నీ కంట్రోలింగ్ ఏరియా ఎంటర్ చేయ దాంట్లో ఓకే, దాన్ని సెలెక్ట్ చేసుకో. ఆ లైన్ ఐటమ్ని 3336ని సెలెక్ట్ చేసుకో. డబుల్ క్లిక్ ఇదా? సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకోవాలంటే ఇది క్లోజ్ చేసి చెప్తా. ఇక్కడ నీకు లెఫ్ట్ 3336 పక్కన చిన్న చిన్న బ్లాక్స్ ఉన్నాయి కదా, స్క్వేర్ బాక్స్, ఇదా? అక్కడ క్లిక్ చేయి. అక్కడ క్లిక్ చేస్తే నీకు లైన్ ఐటమ్ మొత్తం సెలెక్ట్ అవుతుంది. ఇక్కడ ఓకే. ఇది క్లిక్ చేశాక పైన డీటెయిల్స్ ఉంది ఇక్కడ, ఇటు లెఫ్ట్ సైడ్ దాని పక్క డీటెయిల్స్, అది క్లిక్ చేయి. రైట్. సో నువ్వు మెయింటైన్ కంట్రోలింగ్ ఏరియా ఇది అయిపోయింది, ఈ పార్ట్ అయిపోయింది. నెక్స్ట్ అదే మీరు ట్రాన్సాక్షన్ కోడ్ చెప్తారు కదా, OBY6 అని. అవును. అలా చేశాను నేను, మళ్ళీ దాన్ని చూసుకొని. ఓకే ఫైన్. నెక్స్ట్ ప్లాంట్. ఎలా? ప్లాంట్ ఇదే కదా? సెకండ్ డిఫైన్ కాపీ డిలీట్ చెక్ ప్లాంట్. డిఫైన్ ప్లాంట్, డబుల్ క్లిక్. న్యూ ఎంట్రీస్. ప్లాంట్ HCL చేయాలని నెంబర్ పెట్టాలి కదా కొంచెం మనం క్రియేట్ చేసుకోవాలి. నువ్వు ఎక్సెల్ ఏదైనా ఒక ఎక్సెల్ ఫస్ట్ ఓపెన్ చేయి, ఇందులో చెప్తాను. అన్న అది నేను వేరే దాంట్లో డీటెయిల్స్ నోట్ చేసుకున్నా, ఒక్క నిమిషం లైన్లో తీసుకుంటుంది. ఓకే. జస్ట్ ఎక్కడ రైట్ డౌన్ చేసుకున్నా కానీ పర్లేదు నీకు. అదేనా, ఇది కంపెనీ కోడ్, ఇది 3366 ఇలా కోడ్ రాసుకున్నాం, దాంట్లో నోట్ చేసుకున్నది. ఓకే. సో ఇప్పుడు నువ్వు 3366 కూడా నువ్వు ఇవ్వచ్చు దీంట్లో. అంటే ఆల్రెడీ ఏదైనా ఉండొచ్చు కదా కోడ్, అంటే ఎంత అందం లేదు, ప్లాంట్ అయినా కంపెనీ కోడ్ అయినా ఏదైనా ఇవ్వచ్చు. అది కాకపోతే ఇంత ముందుకు సిస్టంలో ఎగ్జిస్ట్ అయి ఉండొద్దు. ఎవరికి ఇంత ముందు క్రియేట్ చేయకపోతే నువ్వు ఇవ్వచ్చు. అది ఎవరైనా క్రియేట్ చేస్తే నీకు సిస్టమ్ ఎర్రర్ త్రో చేస్తుంది, ఇది ఆల్రెడీ ఉంది అని చెప్పేసి. నేమ్ వచ్చి పెట్టాలని పెట్టుకోవాలి అంతే కదా? నీ చాయిస్, అది నీ ఇష్టం. రియల్ టైంలో ఏమవుతుందంటే క్లయింట్ డిసైడ్ చేస్తాడు. ఆ ప్లాంట్ ఉన్నప్పుడు ఆ ప్లాంట్కి ఏదో పేరు ఉంటుంది కదా. సపోజ్ హైదరాబాద్లో ఏదో ప్లాంట్ ఉంది, వాళ్ళ ప్రొడక్షన్ ఏదో ఉంటుంది, ఆ ప్లాంట్కి ఏదో పేరు ఉంటుంది. ఆ పేరు అతను మనకి ఎక్సెల్ షీట్లో వేసి ఇస్తాడు మనకి, ఇది డిఫైన్ చేయండి అని చెప్పేసి. ఓకే. సో ఇక్కడ నువ్వు ఫ్యాక్టరీ క్యాలెండర్ ఉంటుంది లాస్ట్. అదే అది అర్థం కాలేదు నాకు, అందుకని ఊరికే ఇదైపోయి చేయాలి. ఫ్యాక్టరీ క్యాలెండర్ ఒకటి ఇవ్వాలి లాస్ట్. ఫ్యాక్టరీ క్యాలెండర్ అంటే ఏంటంటే నీకు ఒక్కొక్క ఫ్యాక్టరీకి ఒక్కొక్క క్యాలెండర్ ఉంటుంది. సపోజ్ మన కంపెనీ ఉంది, కంపెనీలో ఇయర్లీ మనకు 15 లీవ్స్ ఉంటాయి. ఆ లీవ్స్ ఎప్పుడెప్పుడు అనేది మనకు ఇయర్ స్టార్టింగ్లోనే డిసైడ్ చేస్తారు హెచ్ఆర్ వాళ్ళు. సో ఆ డీటెయిల్స్ మనకి ఇచ్చినప్పుడు దాన్ని బట్టి మనం ఎస్ఎపిలో ఫ్యాక్టరీ క్యాలెండర్ డిసైడ్ చేస్తాం. ఆ ఫ్యాక్టరీ క్యాలెండర్ ఏంటంటే ఎప్పుడు హాలిడే, ఎప్పుడు వర్కింగ్ డే అవనేది ఈ ఫ్యాక్టరీ క్యాలెండర్ మీద డిఫైన్ అవుతాయి అన్నట్టు. సో మీరు ఇప్పుడు ఫ్యాక్టరీ క్యాలెండర్ ఇక్కడ ఆప్షన్ ఉంది కదా, అక్కడికి వెళ్ళండి కింద. సిటీ కోడ్ అనేది ఏసీఆర్ చేసుకుంటే ఆ నెంబర్ ఎంటర్ చేయాలా అక్కడ? అవసరం లేదు, ఈ సిటీ కోడ్ కంట్రీ కోడ్ అవసరం లేదు ఇక్కడ. అడుగుతా Z3.
సో డెమో పర్పస్కి మన టెస్టింగ్ పర్పస్కి Z3 అనేది వాడుతున్నాం మనం. ఎంటర్. ఎంటర్ చేసావా? ఇది క్రియేట్ సేవ్ చేయాలా ఇప్పుడు? సేవ్ చేయి. సో ఇప్పుడు ఇక్కడ నీకు ఇన్ డీటెయిల్స్ అడుగుతుంది. ఇక్కడ టైటిల్ వచ్చేసి కంపెనీ. అది అక్కడ ఉంటుంది వేరే కంపెనీ కింద సేమ్ నేమ్ ఇది. ఇంతమందికి ఏ నేమ్ అయితే ఇచ్చావో ఇవన్నీ ఎంటర్ చేయాలి డీటెయిల్స్ అంతా. ఇక్కడ ఏమవుతుంది అంటే ఇక్కడ ఒక టిక్ మార్క్ ఉందా, ఇక్కడ కంట్రీ దగ్గర ఒక టిక్ మార్క్ ఉంది. ఈ టిక్ మార్క్ ఉన్నది కంపల్సరీ ఎంటర్ చేయాలి. ఈ టిక్ మార్క్ ఉన్నది ఎంటర్ చేయకపోతే సిస్టమ్ సేవ్ చేయదు. కంట్రీ వచ్చేసి ఐఎన్. ఓకే, రీజన్ కూడా ఇవ్వు. రీజన్ నువ్వు ఏ సిటీ ఎంటర్ చేస్తావు ఆ సిటీకి ఏ రీజన్ వస్తుంది అది నీకు సెలెక్షన్ వస్తుంది. ఆ పక్కకు చిన్న స్మాల్ స్క్వేర్స్ ఉన్నాయి కదా, అది క్లిక్ చేస్తే నీకు ఆప్షన్స్ ఓపెన్ అవుతుంది దాంట్లో. కర్ణాటక ఇచ్చాను 29. ఓకే, కర్ణాటక సెలెక్ట్ చేయి. డబుల్ క్లిక్ చేయి. ఓకే, పైన ఏమైనా పోస్టల్ కోడ్ అవన్నీ నువ్వు డీటెయిల్స్ అవి ఆప్షనల్. నువ్వు ఇస్తే నీకు రేపు ఏదైనా ప్రింట్ తీసుకున్నప్పుడు క్లియర్గా కనిపిస్తుంది ఆ ప్రింట్లో. చేశాను. సిటీ కూడా ఎంటర్ చేయాలా? సిటీ కూడా ఎంటర్ చేయి. ఓకే అండి, ఇప్పుడు క్లిక్ ఇచ్చేయాలా? టిక్ మార్క్ క్లిక్ చేయి. సేవ్. ఓకే, నువ్వు ఇప్పుడు ప్లాంట్ కూడా డిఫైన్ చేసినావు 3366. నెక్స్ట్. స్టోరేజ్ లొకేషన్ అంటే స్టోరేజ్ లొకేషన్ ఇక్కడ ఉండదు,